వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా, అంశం ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, వరంగల్, కరీంనగర్, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అంశంపై మనతో పాటు పూర్తి సమాచారం అందించడం మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర మంత్రులు కేటీఆర్ అలాగే సబితేందర్ రెడ్డి ఎక్కడైతే కొంగరకలాన్లో పాక్స్కాన్ కంపెనీకి భూమి పూజలు చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం దాదాపుగా 9 ఏళ్లకు తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్టు, అతిపెద్ద కంపెనీ నెలకొల్పిపోతున్నామంటూ కూడా పాక్స్కాన్ గురించి చెప్పినట్టు పరిస్థితుంది. పాక్స్కాన్కి పూర్తిగా సహకరిస్తాం, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలైనా అందిస్తామని చెప్పారు. అలాగే అతిపెద్ద పెట్టుబడిగా చెప్తూనే ధన్యవాదాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామంటూ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు చెప్పండి. రాజశేఖర్ అయితే అతనిలో ఒక అతిపెద్ద ఒక కంపెనీ ఉందో దాని చేయడం జరిగింది. అప్పుడు కేటీఆర్ సబితా రెడ్డితో కంపెనీ ప్రపంచంలో అత్యంత భారీ ప్రాజెక్టు అయితే దాని స్థాపన చేయడం జరిగింది. తయారీ ఐఫోన్లు కూడా ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఉందని తెలుస్తా ఉంది. అయితే ఈ కంపెనీ ఉందో, ఈ కంపెనీ ఇంకొక అయితే యాపిల్ కంపెనీ నుంచి కూడా అవడం జరిగింది. ఏదైతే ఇయర్ కానీ వైర్లెస్ కానీ కూడా తయారు చేయాలి కంపెనీ అని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కేటీఆర్ దీనికి శంకుస్థాపన జరిగింది. దాదాపు 1600 కోట్లతో కూడి అయితే ఉందో దాని కేంద్రానికి అంతబడితో దాన్ని ఏర్పాటు చేస్తా. ప్రభుత్వం అయితే 106 ఎకరాల భూమిని కేటాయించింది. కేటీఆర్ ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన అయితే విమర్శించడం జరిగింది. ఆయన ఒకటే అంటూ బదాన్ని సంవత్సరానికి 2 కోట్ల ఇస్తాము అని అయితే బీజేపీ ప్రామిస్ చేసిందో, అయితే 9 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారంటే దాదాపు 18 కోట్ల ఈ రోజు కాంగ్రెస్ రోడ్లపై నిరుద్యోగ మార్పు చేస్తున్నాయని కూడా ఆయన విమర్శించడం జరిగింది. ఫ్యాక్స్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం నుంచి రెండవ రాజు వాయిస్ మనకి డిస్టర్బెన్స్ వస్తుంది. నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల గెలుపుతో మంచి ఊపు మీద చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అదే ఊపుతో తెలంగాణ కూడా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం, ఇక్కడ కూడా అధికారాన్ని మేము అధిష్ఠించామంటూ చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ఆ జోష్ ఇక్కడ కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా మేము అధికారాన్ని సాధిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు రాబోతున్నాయి, మా టైం వచ్చిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి కర్ణాటక ఫలితాలు బేస్ చేసుకుని కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంటే, అలాగే బండి సంజయ్ కూడా దానికి ధీటుగానే మేము ఖచ్చితంగా వస్తాం, ఆ ప్రభావం ఇక్కడ ఎక్కడ కనిపించదు, తెలంగాణలో ఉండేటటువంటి పరిస్థితులు వేరే అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ చెప్పండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఎప్పుడు కర్ణాటక యొక్క ఎన్నికల చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా 35 ఏళ్ల చరిత్రలో చూసుకున్నట్లయితే అత్యంత భారీ ఘన విజయం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే మొన్న జరిగిన యొక్క ఎలక్షన్లో అయితే ఫలితాల్లో అయితే వెలువడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇటువైపు తెలంగాణపై ఇటు యొక్క ఎన్నికల ప్రభావం పడుతుందంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీనికి కాంగ్రెస్ వర్గీయులు మాత్రం చెప్తున్నారు, ఇక్కడ కర్ణాటకలో ఎటువంటి రిజల్ట్స్ అయితే వచ్చినాయో అలాంటి రిజల్ట్స్ ఇక్కడ పునరావృతం అవుతాయని చెప్పేసి వీళ్ళు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ కౌంటర్ వేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఆర్థిక పరిస్థితులు, అలాగే అక్కడ ఉన్న ఒక కేడర్ బలం కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వం దానికి సంబంధించి కొన్ని ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకత వల్ల కూడా అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఒక ఫలితాలు అయితే వచ్చినాయి. అయినా సరే మాకు అంతకుముందు నా అది మాత్రం ఆగలేదని చెప్పేసి అది మాత్రం పోలేదని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఇస్తున్నారు. అయితే ప్రధానంగా మనకి చూడాల్సిన అంశాలు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఒకవైపు ఏవైతే మొన్న వరంగల్లో జరిగిన యొక్క కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ చేశారు రాహుల్ గాంధీ చేతుల మీద. అయితే మొన్న చూసుకున్నట్లే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ చేశారు, రైతు డిక్లరేషన్. అయితే మరికొన్ని డిక్లరేషన్లు అయితే అదే ఎరకబడిన ఎస్సీ ఎస్టీ
ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా మా ప్రవీణ్ చెప్పినట్టు యూత్ సంఘర్షణ సభ అవడం, యూత్ డిక్లరేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చని చెప్పుకోవచ్చు. భారత్ జోడో ప్రధానంగా చూసుకుంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగినటువంటి యాత్ర కూడా చాలా వరకు ప్రభావం చూపించింది. అన్ని రాష్ట్రాల్లో కూడా దాదాపుగా రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాల్లో కొన్ని నియోజకవర్గాలు గుండా వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా దానికి సంబంధించిన హైప్ బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ సందర్భంలో చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కన్నడిగులకి, అలాగే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఇక్కడ తెలుగు వారికి, తెలంగాణ ప్రజలకు కూడా ఈక్వల్గా కొన్ని భావ సారూప్యతలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ప్రభావం ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే ఇక్కడ కూడా ఓట్ల శాతం పెరుగుతుంది, అధికారంలోకి వస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే బండి సంజయ్ మాత్రం దీనికి ఏం చెప్తున్నారంటే ఆ ప్రభావం ఖచ్చితంగా ఉండదు, ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. అక్కడ ఉన్నటువంటి జేడీఎస్ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి మార్పులు కానీ వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ నేతలో మంచి జోష్ ఉంది, ఒక పాజిటివిటీ మాత్రం పూర్తిగా వచ్చింది. ఎప్పుడు ఊహించని స్థాయిలో ఇంత గొప్ప విజయాన్ని, భారీ విజయాన్ని కన్నడిగులు అందించడంతో ఇదే ఊపుతో అన్ని రాష్ట్రాలు మేము అధికారాన్ని తీసుకుపోతాం. వస్తున్నటువంటి ఎన్నికలు దాదాపుగా 6 నెలల్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ పాగా వేస్తాం, ఆ చరిష్మాను కొనసాగిస్తాం, మా మధ్య ఉన్నటువంటి ఐక్యత లోపాన్ని సరిదిద్దుకొని అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు వెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎస్ రైట్. నెక్స్ట్ మనం మా ప్రతినిధి సునీల్ వెళ్దాం. సునీల్ మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఊహించినటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీలో మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎవరైతే ఉన్నారో, రాజనరసింహ సోదరుడు రామచందర్ ఇక్కడ రామచందర్ చేరికతో ఒక పార్టీ బీజేపీలో చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పార్టీ మార్పుపై త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి ఉన్నటువంటి పోటీ ఏదైతే ఉందో అది మారినటువంటి పరిస్థితి, త్రిముఖ పోటీగా మారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు పార్టీ మార్పుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏంటి, అసలు కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి, పార్టీ మారడం గల కారణం ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అక్కడ? ఒక్కసారిగా ఎన్నికల్లో దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మార్పులు వస్తున్న పరిస్థితి, నాయకుల్లో మార్పులు వస్తున్నాయి, వారి యొక్క ఆలోచనలు, ప్లాన్లన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా సేమ్ అదే నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఒక పరిణామం, ఊహించిన పరిణామం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. బీజేపీలో మాజీ మంత్రి దామోదర్ రాజనరసింహ ఎవరైతే సోదరుడు ఉన్నారో రామచంద్ర చేరినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా అక్కడ త్రిముఖ పోటీలో ఉన్నటువంటి నేపథ్యం ఉందని కూడా మనకి ఊహాగానాలు అందుతున్నాయి. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉంటుంది. జనాల మధ్య ఎవరైతే ఉన్నారో పార్టీ చీలికలు కూడా, ఓట్ల చీలిక ఉంటుంది. మరి ఆ పోటీ ఎలా ఉంటుందో మాత్రం ఊహించిన పని. కానీ ప్రస్తుతానికైతే మాత్రం పూర్తిగా పార్టీలు, నాయకుల మధ్య మార్పులు అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. చెప్పవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గీతారెడ్డి కూడా జైరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మరోవైపు మంత్రిగా కూడా పనిచేస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీకి జైరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి లేకపోయింది. కానీ ప్రస్తుతం అయితే బీజేపీలోకి సీనియర్ నాయకులు రామచందర్ రాజనరసింహ చేరడంతో ఒక్కసారిగా క్యాడర్ లో బలం పెరిగిందని చెప్పవచ్చు. ఆయన స్థానికంగానే ఉంటున్నారు, ప్రతినిత్యం ప్రజలతో కానివ్వండి లేదా కార్యకర్తల నాయకులతో అందుబాటులో ఉన్నారు, సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. పార్టీ అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేస్తున్న నేపథ్యం ఉంది. అదే నేపథ్యంలో బీజేపీ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటున్న నేపథ్యంలో జైరాబాద్ నియోజకవర్గంలో పెద్ద నాయకులు చేరడంతో జైరాబాద్ నియోజకవర్గంలో కూడా బీజేపీ గొప్ప స్థాయిలో లేదంటే పటిష్టంగా ఉండేందుకు కూడా ఆయన తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు దామోదర్ రామచంద్ర రాజనరసింహ అని చెప్పవచ్చు. అదే నేపథ్యంలో ప్రజా సమస్యలపై కూడా ఆయన పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. ఒక్కసారిగా జహీరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పుడు 2 పార్టీలకే ఉంటూ వచ్చింది. టీడీపీ కాంగ్రెస్ వర్సెస్ ఉన్నప్పుడు, అనంతరం టీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ ఉంది. ప్రస్తుతం అయితే బీఆర్ మధ్య ఉండే పరిస్థితి ఉండగా అనుకుంటా బీజేపీలో కీలక నాయకులు చేరడంతో పొలిటికల్ సినారియో మారిపోయిందని చెప్పి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు త్రిముఖ పోరు తప్పదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజశేఖర్.
కేంద్ర మార్పుతో ఖచ్చితంగా ఆ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఏదైతే దామోదర్ నరసింహ సోదరుడు వెళ్ళిన తర్వాత ఆ ప్రభావం మార్పే అవకాశం ఉంది. అంటే మార్పు చెందే అవకాశం ఉందా జనాలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఎటువంటి చెక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఆ పోటీ అలాగే ఉంటుంది అని మనం ఊహించవచ్చు అంటారా? అదే చూసుకున్నట్లయితే దామోదర రాజనరసింహ ఆంధ్రప్రదేశ్ కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. దామోదర రాజనరసింహ గారి తండ్రి కూడా రాజనరసింహ కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు, మంత్రిగా పనిచేశారు. సుపరిచిత కుటుంబం, ఉమ్మడి మెదక్ జిల్లాకు వీరి కుటుంబం సుపరిచిత కుటుంబం అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారిగా రామచంద్ర రాజనరసింహ, దామోదర రాజనరసింహ తమ్ముడు సోదరులు ఆయన ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరి జహీరాబాద్ నియోజకవర్గం ఆయన పనిచేస్తా ఉన్నారు. జహీరాబాద్ టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కూడా ఆయనకు సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యం ఉంది. టికెట్ అంశంలో అయితే ఆయన హైదరాబాద్ నుండి జహీరాబాద్ కు మకాం మార్చారు, స్థానికంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది. ఈసారి ఖచ్చితంగా జహీరాబాద్ లో కాషాయం జెండా ఎగురవేస్తాం, బీజేపీ అభ్యర్థి గెలుస్తారని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో సుపరిచిత కుటుంబం ఇది, అందరికీ కూడా తెలిసినటువంటి కుటుంబం. దామోదర రాజనరసింహ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి సోదరులు మాత్రం రామచందర్ రాజనరసింహ బీజేపీలో చేరారు, కృషి చేస్తా ఉన్నారు పార్టీ గెలుపుకు సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో కేవలం 2 పార్టీలో ఉండగా అనూహ్యంగా 3వ పార్టీకి కూడా అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ఇప్పుడు దామోదర నరసింహకి ఏదైతే తనయుడు అంటే తమ్ముడు మార్పు, పార్టీ మార్పుపై తనకేమైనా ప్రభావం కనిపిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే తనకున్నటువంటి చరిష్మా, కుటుంబాల మధ్య ఉన్నటువంటి అన్నదమ్ములు ఒక పార్టీ చేరినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. సో మన అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. దామోదర రాజనరసింహ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకురాలు, మాజీ మంత్రి గీతారెడ్డి. అయితే ఆమె అడుపదడుపు పార్టీ కార్యక్రమాలకు వస్తా ఉన్న నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవల ఆయనపై ఉన్నటువంటి కొంత వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసి వచ్చాము అని చెప్పవచ్చు. ఎందుకంటే స్థానికంగా చాలా పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా యువతకు ఉపాధి కల్పించడం ఆయన విఫలమయ్యారని చెప్పి కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులతో పాటు చాలా మంది యువకులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో స్థానికంగానే ఉండి పనిచేస్తున్న నేపథ్యంలో మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో జహీరాబాద్ లో కూడా తమకు కలిసి వస్తుందని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సునీల్, నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. మా ప్రత్యేక మాట్లాడుతూ మనకి లైన్ కట్టింది. ఎస్, కొనసాగించండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే రేవంత్ రెడ్డి చాలా ధీమాగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎప్పుడు ఊహించని ఒక విజయాన్ని అందించారు కన్నడిగులు. అదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సరిపోలిస్తూ కూడా రేవంత్ చెప్పారు ఖచ్చితంగా వారి యొక్క అభిప్రాయం ఇక్కడ కూడా జనాల్లో ఉంటుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు, అదే స్థాయిలో ఇక్కడ విజయాన్ని అందుకోబోతున్నట్టు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్ రాజశేఖర్, అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక కర్ణాటకలో చూసుకున్నట్టు అత్యంత భారీ ఒక ఘన విజయం కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని మనం చెప్పాలి. అయితే కనుక ఒక అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్టే గత 35 ఏళ్ల చరిత్రలో కూడా ఇది అత్యంత ఘనమైన విజయం. అయితే అలాంటి రిజల్ట్స్ అనేవి తెలంగాణలో కూడా వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే ఒక చెప్తున్న ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యొక్క కర్ణాటక ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇది నూతన ఉత్సాహం అనేది ప్రక్రియగా కాంగ్రెస్ నేతలు అయితే వెళ్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ప్రధానంగా 2 అంశాలు అయితే ఉన్నాయి. అయితే కర్ణాటక మనం బేస్ చూసినట్లయితే అక్కడ ఏవైతే ఒక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ హయాంలో సిద్ధరామయ్య ఉన్న ఒక సీఎం అప్పుడు అవన్నీ కూడా అమలుపరచడం, విశ్వాసంగానే ఒక ప్రజలైతే ఆదరించడం కూడా గతంలో చూస్తూనే దీనికి సంబంధించి ఏవైతే మనం గతంలో చెప్పుకున్న ఒక 5 ఏవైతే మ్యాండేటరీగా పక్కా మేము అమలు పరుస్తాం దానికి అక్కడ ఉన్న ఓట్లను కూడా ప్రజలను కూడా కైవసం చేసుకుందనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే చాలా సార్లు కొన్ని రోడ్ షోలు చేశారు ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, అగ్ర నేతలు, బీజేపీ నేతలు. సో అక్కడ ఒక ఏవైతే ఉన్నాయో మతపరమైన అంశాల గురించి మాట్లాడినా కూడా ఒక సెంటిమెంట్ పూర్వంగా వెళ్ళినా సరే అక్కడ సక్సెస్ సాధించారు.
అంటే మన తెలంగాణ చూసినట్లయితే అక్కడ కర్ణాటకలో అయితే ఒక యూనిటీగా అయితే సిద్ధిరామయ్య కావచ్చు, అలాగే డికే శివకుమార్ కావచ్చు, ఒక యూనిటీగా లోపల ఎన్నున్నా సరే ఒక యూనిటీగా అయితే వర్క్ చేయడంతో ఎలాంటి ఘనమైన విజయం అయితే సాధించారు. మన తెలంగాణలో ప్రస్తావిస్తే మాత్రం ఒకవైపు రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయ విశ్లేషకులు కూడా ప్రధానంగా చెప్తున్న అంశాలు అయితే రెండు ఉన్నాయి. ఒకటి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అధ్యక్షులు ఒక సీనియర్ని కలుపుకొని పని చేస్తేనే రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ఒక విజయం సాధిస్తే మాత్రం దాని యొక్క ప్రయోజనాలు అయితే అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి చూసుకున్నట్టయితే సీనియర్లు ఎవరైతే ఉన్నారో సీనియర్లు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డిని బలహీనపరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ కూడా బలహీనపడుతుందని కూడా ఒకవైపు సీనియర్ కూడా ఆలోచన పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక రాజకీయ విశ్లేషకులు వీటి గురించి చెప్తున్నమాట. రెండోది మనం చూసుకున్నట్లయితే బలంగా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఒక మేనిఫెస్టోలో కర్ణాటకలో ఏవైతే ఇచ్చి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారో ఆ దిశగానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక రైతు సంబంధించిన డిక్లరేషన్ అయితే ప్రకటించారు. రెండో చూసినట్లయితే మొన్న ప్రియాంక గాంధీ వచ్చారు, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేది చేసి ఒక యువతని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రానున్న రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ప్రియాంక గాంధీ అలాగే రాహుల్ గాంధీ కూడా వస్తారు అని చెప్పేసి వచ్చి ఏవైతే ఎస్సీ ఎస్టీ అలాగే మైనారిటీ సంబంధించి డిక్లరేషన్ కావచ్చు, మహిళలకి ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి డిక్లరేషన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విధంగా కొన్ని ఫ్యాక్టర్లను ఈ విధంగా అబ్జర్వ్ చేసి ఈ విధంగా ఓట్ బ్యాంకింగ్ తమ వైపు తెప్పించుకునే విధంగా అయితే అడుగులు వేసింది. ప్రధానాన్ని అస్త్రాలుగా చూసుకొని కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం పట్టే దిశగా అయితే వెళ్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి దాంట్లో చూసుకున్నట్లయితే నిరుద్యోగ సమస్య, దేశవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య ఉంది. రెండోది ఆర్థిక అసమర్థలు, ఆర్థిక ఇబ్బందులు నెలకొన్న పరిస్థితులు. మూడోది చూసుకున్నట్లయితే మాత్రం అందరికీ అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆకాశం నడుతున్న ఈ యొక్క నేపథ్యంలో వీటన్నిటిని ఒక అస్త్రంగా చేసుకొని ఒక అజెండాగా ఒక కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలోనే ఇటువైపు ఎక్కడ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వస్తామని చెప్పి ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని కౌంటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా చెప్తున్నారు, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అక్కడ తెల్లుతున్న ఒక ప్రభుత్వం చేపట్టిన ఒక వీటి ఒక కార్యాచరణ వల్ల కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలోనే అక్కడ ఓట్ బ్యాంకింగ్ అనేది మాకైతే తగ్గలేదు, కానీ మాకు వచ్చే ఓట్ బ్యాంకింగ్ మాత్రం శాతం మాత్రం తగ్గలేదు. సో అక్కడ ఏదైతే జేడీఎస్ ఉందో దాని నేపథ్యం అక్కడ వాళ్ళకి తగ్గి అయ్యే ప్లస్ పాయింట్ కాంగ్రెస్ కు వస్తుంది. సో ఎక్కడ కూడా అంతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా మేము చేపడుతున్న ఈ యొక్క దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు మోడీ చేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా మేము ప్రజలు మా వైపు విశ్వసిస్తున్నారని చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తున్నమాట. మరోవైపు కేటీఆర్ స్పందన కూడా మనం చూసాం. ఏదేమైతే కర్ణాటకలో వచ్చింది దానికి సంబంధించి ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక బీజేపీకి ఒక బుద్ధి చెప్పే విధంగా చెంపబిట్టులాగా చేశారు ఒక కర్ణాటక ప్రజలంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. అలాగే శుభాకాంక్షలు తెలుపుతూనే ఇలాంటి పరిణామాలు ఎక్కడైతే చేతవంతులు తెలంగాణ ప్రజలు ఇప్పటికే దేశం మొత్తానికి కూడా ఒక వెన్నెముకలాగా ఒక తలమానికంగా ఉంది తెలంగాణ. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు కేసీఆర్ చేపట్టిన నేపథ్యంలో ప్రజలు ఏంటనేది వాళ్ళ యొక్క తెలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాళ్ళ వైపే పార్టీ వైపు చూసే అవకాశాలు వాళ్ళనే ఒక సీఎం అధికారంలో పార్టీ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. సో ఏదేమైనా మనం ప్రధానంగా చూడాల్సింది కర్ణాటకలో యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఘన విజయం సాధించింది. ఎప్పుడు ఎరగని ఒక రైతులో కాంగ్రెస్ పార్టీ ఈ విధంగానే ఇటువైపు తెలంగాణ పార్టీ మీద పడుతుందా అంటే కొంతవరకు పడుతుందని చెప్పేసి అలా కొంతమంది విశ్లేషకులు అయితే అది చెప్పలేమని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే ఎక్కడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎక్కడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఎక్కడున్న ప్రజల యొక్క ఆకాంక్షలు అంటే ప్రజలు ఒక ఎటువైపు చూస్తున్నారు ఈ యొక్క దీనిపై ఒక ఓట్ బ్యాంకింగ్ ఆధారపడి ఉంటుంది. ఇందాక ప్రస్తావించినట్టు ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎవరైతే ఉన్నారో యూనిటీగా వర్క్ చేస్తే మాత్రం పక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా యొక్క సత్ఫలితాలతో వస్తాయని ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కర్ణాటక ఫలితాల్లో కూడా కీలక అంశం ఒక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో ఇది కూడా ఒక ప్రధాన కీలక అంశం, కీలక పాత్ర కూడా పోషించిందని కూడా ఒక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ దిశగా మనం చూడాలి. మరి ఒక తెలంగాణ ప్రజలు కూడా ఎవరిని ఆదరిస్తారు రాబోయే ఎన్నికల్లో మరికొన్ని నెలల్లో ఒక రాజకీయ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే నేపథ్యంలో ఇప్పటికే ఒక ప్రచారం కూడా ఒక మొదలైన పరిస్థితి అయితే ఇక్కడ నెల ఉంది. దీనికి సంబంధించి చూడాలి తెలంగాణ ప్రజలు కూడా ఎవరిని ఆదరిస్తారు, మూడోసారి కూడా సీఎం ని కేసీఆర్ చేస్తారా, లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా, పునర్వైభవం అనే ఒక నూతన ఉత్సాహంతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది రాజశేఖర్.
ప్రవీణ్, నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ బలమైన నాయకుడిగా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాతగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పాత నాయకులు ఒకసారి మేల్కొల్పినట్లు వారందరూ సంఘటితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది కూడా అక్కడ పరిస్థితులు. అయితే కంది శ్రీనివాసరెడ్డి చేరికతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల్లో నూతన ఉత్సాహం రావడం, అందరూ ఒక్కటవుతున్నారన్నటువంటి సంకేతం కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా తాజా పరిస్థితులు ఏంటి, దానిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైనటువంటి పరిస్థితి. ఇంతకాలం క్రితం వరకు, అంటే కొద్ది రోజుల క్రితం వరకు కూడా ప్రధానంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాజకీయ చర్చ ఏ నలుగురి మధ్య జరిగినప్పటికీ కూడా కేవలం అధికార బీఆర్ఎస్ అలాగే బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. కాంగ్రెస్ గత 2 ఎన్నికల మాదిరిగానే 3వ స్థానంలో ఉంటుంది అనేటటువంటి చర్చ సహజంగా కొనసాగేటటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే బీజేపీలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి శ్రీనివాసరెడ్డి తన పార్టీ మారిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అలాగే ఆదిలాబాద్ నియోజకవర్గానికి వచ్చినటువంటి క్రమంలో ఆయన నియోజకవర్గంలోని జైనత్, బేలా 2 మండలాలు పర్యటించినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుండి అలాగే ఆయా మండలాలకు చెందినటువంటి స్థానికుల నుండి వచ్చినటువంటి ఆదరణ, ఘనస్వాగతాలు చూసినటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఇక్కడ ఒక కొత్త చర్చ మొదలైనట్లుగానే తెలుస్తుంది. అంటే గతంలో ఇక్కడ దశాబ్దాల పాటు రాజకీయంగా పూర్తి ఆధిపత్యం చెలాయించినటువంటి కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఇక్కడ కనుమరుగయ్యేటటువంటి స్థాయికి చేరుకుంది అనేటటువంటి చర్చలు జోరందుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నేతగా శ్రీనివాసరెడ్డికి లభించినటువంటి అలాగే తండోపతండాలుగా తరలి వచ్చినటువంటి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చూసినటువంటి వాళ్ళందరూ కూడా పునర్వైభవం దిశగా కాంగ్రెస్ మళ్ళీ వేస్తుందా అనేటటువంటి ఒక డైలమాలో పడ్డట్టు. సాధారణంగా జనాలందరూ దీనిపైన చర్చించుకు నేపథ్యం. అదే క్రమంలో రాజకీయ వర్గాల్లో ఏవైతే కాంగ్రెస్ కు విపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్లలో రకమైనటువంటి చర్చ అలాగే ఒక రకమైనటువంటి కొంత అభద్రతా భావం కూడా క్రమంగా పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. రాబోయే రోజుల్లో కనుక కాంగ్రెస్ పార్టీని వీడిన వాళ్ళందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి జైనత్, బేలా మండలాల్లో ప్రసంగించినటువంటి సందర్భంలో వివిధ కారణాల రీత్యా పార్టీని వీడి వేరే పార్టీల్లో చేరినటువంటి వాళ్ళందరూ కూడా సొంత గుటికి చేరుకోవాలని చెప్పి సగౌరవంగా సవినయంగా కోరుతున్నాను. కార్యకర్తలను శ్రేణులందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తాను తీసుకుంటాను అని ఏదైతే పిలుపునిచ్చారో దానికి ఇదివరకే ఇటు వేరే పార్టీల్లో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఒకవేళ వాళ్ళందరూ సొంత గుటికి తిరిగి చేరినట్లయితే ఆటోమేటిక్ గా కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో బలగము సమకూరడమే కాకుండా ఇటు విపక్షాలకు చెందినటువంటి పార్టీలే కావచ్చు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చూస్తేనే మొదటగా భయపడాల్సినటువంటి పరిస్థితులు అయితే నెలకొంటాయి అనేటటువంటి అభిప్రాయాలు ఇక్కడ స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ సీనియర్ నేతగా కాంగ్రెస్ కు ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి పెద్దలాగా ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ రామచంద్రారెడ్డి కూడా కంది శ్రీనివాసరెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినటువంటి సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ తాను కూడా కొద్ది వారాల వ్యవధిలోనే పూర్తిగా మళ్ళీ తిరిగి గతంలో లాగా రాజకీయాల్లో క్రియాశీలకం అవుతాను అని పేర్కొనడం అనేటటువంటిది ఇప్పుడు ఇక్కడ చాలా సీరియస్ గా విపక్షాలు పరిశీలిస్తున్నటువంటి అంశం. ఒకవేళ రామచంద్రారెడ్డి కనుక మళ్ళీ జనాల్లోకి వెళితే కనుక కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో బలము ఏర్పడుతుంది అనేటటువంటి ఇంతవరకు ఉంది. రామచంద్రారెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే క్రియాశీలక పాత్ర పోషిస్తూ యంగ్ డైనమిక్ లీడర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో అనుభవము, యువత అనేటటువంటి 2 కలయికలు కనుక కలిసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్వ వైభవం కలిగేటటువంటి విశ్లేషణలు, అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. రాజశేఖర్ రైట్ జోష్, ఇంకొకటి ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చింది. సో అలాగే ఇక్కడ కూడా అలాంటి మార్పులు, ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి లాంటి ఒక యువ నాయకుడు సేవా కార్యక్రమాలతో ఆయన చాలా వరకు విస్తృతంగా ముందుకు జనాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు, అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా సేవా కార్యక్రమాలతో తన షెడ్యూల్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీలో కూడా ఉండేటప్పుడు కూడా ఆయన సేమ్ అలాంటి ఒక చరిష్మతోనే జనాలకు సేవ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఒక ఆజ్యం
పోసినట్లు, వాళ్ళు ఉన్నటువంటి ఊపిరి పోసినట్టు శ్రీనివాసరెడ్డి రాక వారికి ఒక మంచి శుభపరిణామం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా అర్థం చేసుకోవడానికి వారి యొక్క సహకారం కూడా ఖచ్చితంగా అవసరం. ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకోవచ్చు అంటారా భవిష్యత్తులో? ఖచ్చితంగా రాజశేఖర్, అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటటువంటివి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం అనేటటువంటిది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సముద్రంతో పోలుస్తూ ఉంటారు. కాంగ్రెస్ అనేది ఒక సముద్రం లాంటిది అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా 100% వర్తించేటటువంటి పదంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో లాగే ఒకవైపు తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపడానికి, నూతన ఉత్సాహాన్ని పాదుగొల్పేందుకు, ధైర్యాన్ని పాదుగొల్పేందుకు కంది శ్రీనివాసరెడ్డి ప్రయత్నించిన సందర్భము. అదే క్రమంలో సీనియర్ గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సమయం ఇవ్వడానికి యోచిస్తున్నటువంటి సమయం. ఇక ఈ సందర్భాన్ని చూసినట్లయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, అంటే ఒక రకంగా ఇంతకాలం రాజకీయంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గత రెండు సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో నిలిచినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా ఒక రకమైనటువంటి నిస్తేజంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతి కొద్ది మంది వివిధ కారణాల రీత్యా వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిళ్లే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కారణాలే కావచ్చు, పార్టీని వీడి వేరే పార్టీలో చేరినప్పటికీ కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులన్నీ కూడా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నటువంటి సందర్భము. అయితే వాళ్ళు క్రియాశీలకంగా లేకుండా కొంత స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి రూపంలో వాళ్లకు ఒక యువ నాయకుడు లభించినటువంటి నేపథ్యంలో నిన్న మనం చూసినటువంటి సందర్భాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే గనక ఖచ్చితంగా వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక నాయకత్వం వాళ్లకు కనిపిస్తున్నట్లుగానైతే మనకు అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో ఇదే విధమైనటువంటి పంథా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఆదిలాబాద్ లో ఒక బలమైనటువంటి శక్తే కాదు, నెంబర్ 1 స్థానంలో ఉండేటటువంటి పొజిషన్ కు కాంగ్రెస్ వెళ్ళినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో గెలిచిందో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆంతరం ఎంతున్నా కూడా ఎన్నికలు వచ్చేసేపటికి మాత్రం అందరూ ఒక్కటై ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే అలాంటి ఊహించని ఒక రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు అడుగులు కూడా ఆ విధంగా ఉంటాయంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తున్న పరిస్థితి. కర్ణాటక ఫలితాల్లో రిపీట్ అయినటువంటి సీన్ ఇక్కడ రిపీట్ అవ్వాలంటే ఖచ్చితంగా నాయకుల మధ్య సమన్వయం ఖచ్చితంగా ఉండాలి. సో మా మార్పు వస్తుందా అంటే అవుననే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి అయినా, ఎందుకంటే దాదాపుగా 6 నెలల్లో మనకి ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు అక్కడ ఉన్నాయా లేవా అనేది పూర్తి అప్డేట్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో కూడా కొంత జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడి ప్రభావం తెలంగాణలో కూడా పడిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ శ్రేణులను అయితే సంబరాలు చేస్తూ కొద్ది రోజుల నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీనియర్ నాయకులైనటువంటి సూర్యాపేటకు చెందినటువంటి రామరెడ్డి దామోదరెడ్డితో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి, వీరందరూ కూడా ఎవరికి వారి అన్నట్టుగా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారే తప్ప కలుపుకొని పోయిన సందర్భాలు లేవు. గత 15 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఉద్యోగుల నిరసన దీక్ష కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చి మేమంతా ఒకటే అన్న సంకేతాలు ఇవ్వడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో లేకపోవడము, క్యాడర్ అంతా టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడంతో కొంత కింది స్థాయిలో అసంతృప్తి నెలకొంది. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడము, ఎవరు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా లేకపోవడంతో ఎవరికి సమస్యలు చెప్పాలి అన్న సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అధికారంలో రాకడానికి సర్వశక్తిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చినట్టయితే రానున్న రోజుల్లో మరో 6 నెలల్లో ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కూడా సమాయత్తం అవుతున్నట్టు చెప్పవచ్చు. రేవంత్ రెడ్డితో పాటు ఢిల్లీ నేతలు ప్రియాంక గాంధీ వీరందరూ కూడా నెక్స్ట్ తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అయితే వారంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా దామోదర్ రెడ్డి
గత కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకరెడ్డికి మరియు జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నేతల మధ్య పోరు నడుస్తుంది. ఇటు కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సఖ్యత లేకపోవడంతో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన దాఖలాలు. మొన్న 15 రోజుల క్రితం ఏదైతే నిరసన దీక్ష కార్యక్రమంలో వీరంతా ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో పార్టీ అధికారంలోకి రావాలన్నా వీరందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకరెడ్డి జిల్లాలోని చెరుకు సుధాకర్ తో, పున్నా కైలాస్, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన అద్దంకి దయాకర్ తో గొడవలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోయి పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఈ అన్ని మనస్పర్ధలన్నీ పక్కకు పెట్టి ఒకే వేదికపైకి వచ్చినట్టయితే గత 10 సంవత్సరాలుగా ఏదైతే పార్టీ అధికారంలోకి లేదో ఇప్పుడు అధికారంలోకి రావాలంటే అందరినీ కలుపుకొని పోయి జిల్లా అంతటా పర్యటించి పార్టీ యొక్క గెలుపు కోసం వీళ్ళంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జరిగినటువంటి రిజల్ట్స్ తెలంగాణపై పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చినట్టయితే రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వీరందరికీ ఈజీ అవుతుంది. రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి మంచి సంకేతం ఏంటంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్కి ఒక మంచి పేరుంది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకుని జనాల్లోకి వెళ్ళి ఓట్లు తీసుకునే క్రమంలో మాత్రం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నయా జోష్ ఏదైతే కర్ణాటకలో గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఐకమత్యం, నాయకుల మధ్య సమన్వయం చేసుకుని ముందుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండడమే ప్రధానంగా అక్కడ గెలుపుగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దాంతోనే ఇప్పుడు కనువిప్పు కలిగి మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని మనకు వినిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇంకోటి 2 వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి. మన కర్ణాటక గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్న నేపథ్యంలో అందరు నాయకులు కలిపి చేసుకున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా అక్కడ? తప్పనిసరిగా ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విజయం సాధించిన తర్వాత పార్టీ అధిష్టానం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ పైన ఫోకస్ చేస్తుంది. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని అందరినీ కూడా కలుపుకొని పోవాలని, అదేవిధంగా మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రియాంక గాంధీ సభలో కూడా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి పాల్గొనలేదు. ఇక నుంచి ఎవరైతే పార్టీ అధిష్టానాన్ని చెప్పినట్లు వినకున్నా పార్టీ గీత ఇప్పటి నుంచి ఉపేక్షించే పరిస్థితులు కూడా ఉండవచ్చని కూడా పార్టీ వారికి సంకేతాలు పంపిస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పార్టీని రానున్న రోజులు అధికారంలోకి తీసుకురావడానికి అయితే వీళ్ళంతా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇటు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక అందరూ కూడా ఇక తెలంగాణ పర్యటనలు పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ ను పూర్వవైపులోకి తీసుకురావడానికి వారు కూడా తరచూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక మరో 6 నెలల్లో తెలంగాణలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పూర్తిగా అధికారాన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కూడా పార్టీ పూర్వవైభవం రావాలంటే అందరినీ కలుపుకుని పోయి పార్టీని ఎవరైతే దూరం ఉన్నారో వారందరినీ దగ్గర చేసుకొని అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి పార్టీని ముందుండి నడిపిస్తేనే రానున్న రోజుల్లో ఇక్కడ అక్కడ 2 చోట్ల అధికారం నిలబెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నిటి కూడా ఉత్తేజపరిచి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ యొక్క సంకేతాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తున్నదో ఆ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే అమలు కావడం లేదో వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ వివరించి ప్రజల దగ్గరకు చేరువయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ ఈ రానున్న కాలంలో వారు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఎన్నికల విజయ లక్ష్యంగా పనిచేసే అవకాశాలు ఉంది. ఈ దఫా కూడా రాకపోతే పార్టీ మరింత దీనాస్థితిలోకి పడే అవకాశాలు ఉన్నందువల్ల అందరూ కూడా కలిసి పనిచేయాలని పార్టీ కేంద్ర స్థాయి నుంచి కూడా వీరికి ఆదేశాలు అయితే అందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఎవరు కూడా పార్టీ లైన్ దాటి అదేవిధంగా పిసిసి అధ్యక్షుని వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా క్షమించబోరనే సంకేతాలు కూడా పంపుతూ అందరినీ ఏకతాటిపై తీసుకువచ్చి తెలంగాణలో రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగానైతే పనిచేసే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వరంగల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. నాయకుల మధ్య సమన్వయం ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయంతో అలాంటి మార్పులు వస్తాయని కూడా ఆశిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కిరణ్ చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. కల్వకుర్తిలో మరోసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ రగడ అనేది మళ్ళీ రేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్ల కేటాయింపులు అవకతవకలు జరిగాయని ముందు నుంచి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఇప్పుడు అది ప్రధానంగా మరొకసారి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. 2 రోజులుగా దానికి సంబంధించినటువంటి ధర్నా చేస్తున్నాం, అయినా కూడా స్పందన లేదు. బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కల్వకుర్తి పోలీసులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం సంబంధించి వాళ్ళు కూడా బెదిరింపులు చేస్తున్నారు, అయినా వెనక్కి తగ్గేది లేదు, మేము పోరాటం చేస్తున్నారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది లబ్ధిదారుల నుంచి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్, చెప్పండి.
సరిగ్గా వినిపించట్లేదు. అక్కడ ప్రధానంగా ఇళ్ల సమస్య మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇళ్ల కేటాయింపులో ప్రధానంగా ఈ సమస్య ఎక్కడ ఉన్నా కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ అధికారికి నాయకులకు ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. నిజంగా అర్హులైనటువంటి వారికి ఇవ్వట్లేదు, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగట్లేదు, ఆ లాటరీ జరగట్లేదు అని కూడా వాదనలు వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ లైన్ మనకు కట్ అయింది. నెక్స్ట్ మనం నవీన్ వెళ్దాం. నిజామాబాద్ వెళ్తే మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో నిధుల కొరత కనిపిస్తోంది. ఇదైతే అద్దె భవనాల్లో ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కొన్ని దెబ్బతిన్నటువంటి పరిస్థితి, కొన్ని అద్దె కట్టలేని పరిస్థితి కూడా ఏర్పడుతున్న పరిస్థితి గల ప్రధాన కారణాలు ఏంటి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు తెలంగాణ బడ్జెట్ సిల్వా భాగం ఇటు నిధులు కేటాయిస్తున్న సంస్థ ఏదంటే ఎక్సైజ్ శాఖ. ఇది తెలుసు, ఎందుకంటే ఇటు మద్యం అమ్మకాల ద్వారా కోట్ల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సంస్థ ఎక్సైజ్ శాఖ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంఘాలు ప్రవేశపెట్టింది. దీనికి సంక్షేమ పథకాలు అంటే ఖచ్చితంగా కోట్ల రూపాయల బడ్జెట్ కావాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ లో పెద్ద 80% భాగాన్ని పూర్తిగా ఎక్సైజ్ శాఖ ద్వారానే ఇక్కడ ఎక్సైజ్ శాఖ ద్వారానే ప్రభుత్వానికి అందుతుంది. అయితే అలాంటి ఎక్సైజ్ శాఖలో నిజామాబాద్ జిల్లాకు నిధుల కొరత ఉందని చెప్పవచ్చు. అయితే నిజామాబాద్ జిల్లా నుండి కోట్ల రూపాయల ఆదాయం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా అనేక ఇటు ఉన్నటువంటి కార్యాలయాల్లో కూడా అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్, అలాగే సూపరింటెండెంట్, సహాయక సూపరింటెండెంట్, అలాగే ఎక్సైజ్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇటు ఆర్మూరు, బోధన్, మోర్తాడు, భీముల్ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించిన ఎక్స్చేంజ్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి పూర్తిగా అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. పూర్తిగా ఇటు ఉన్న భవనాలు కూడా కొన్ని శిథిలావస్థకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల్లో కురిసిన వర్షాలకు ఎన్ఫోర్స్మెంట్ భవనం కూడా పైన కప్పు కూడా కూలి కింద పడిన పరిస్థితి. అయితే ఆ సమయంలో అక్కడ కార్యాలయంలో ఎవరు లేకపోవడంతో కూడా కొద్దిగా ప్రాణాపాయం తప్పిందని చెప్పవచ్చు. అయితే పూర్తిగా ఇటు దీపావళి కొనసాగడంతో వెంటుకైన పరిస్థితి ఉందని చెప్పి ఉన్న భవనాలు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరని చెప్పి ఉన్న శిథిలాలు చేరిన భవనంలో కూడా తాము బిక్కున గలపాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం కూడా పైన కప్పు కొలిపోవడం, అక్కడ ఎవరికి లేకపోవడంతో ప్రాణాపాయం కూడా తప్పిందని చెప్పొచ్చు. అయితే తాముంటే ఖచ్చితంగా ఎవరు ప్రాణం కోల్పోయే వాళ్ళని చెప్పి కూడా తమకు దీడు నూతన భవనం నిర్మించడంతో పాటు అద్దెకి ఉన్నటువంటి భవనాలకు కూడా రెంట్ కూడా ఇవ్వటం లేదని చెప్పి కూడా ఎక్సైజ్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు ఇటు ఆదాయము తమ ద్వారా అందుతున్నప్పటికీ కూడా తమకు చిన్న చూపు చూస్తుందని చెప్పి కూడా వీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ఈ అద్దెకు కూడా ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులకు సక్రమంగా నిధులు రావు, వీరు కూడా రూమ్ రెంట్లు కట్టలేని పరిస్థితి అని చెప్పి తాము ఇబ్బంది చెప్పి కరాఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ అధికారులు కూడా చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారు. అయితే ముఖ్యంగా ఇటు కొరత ఉన్నప్పటికీ కూడా చాలా మటుకు కేవలం ఇక్కడ సెక్రటరీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి సెక్రటరీ కావచ్చు, ఇటు కేవలం ఉన్న సచివాలయం సెక్రటరీ కూలగొట్టి కొత్త సెక్రటరీ ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా నూతన కలెక్టరేట్ అన్ని అర్పడంతో సంబంధించిన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే తామకు కేవలం వేల సంఖ్యలో ఉన్నటువంటి అద్దె కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా తమకు అద్దె గ్యారెంటీ ఇవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకు నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పాత కలెక్టర్ ని కొట్టారు. ఆ ప్రాంతంలో కళాభారతిని కూడా కోట్ల రూపాయలు వెచ్చించి మరి కళాభారతిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు ఆలయంలో ఉన్నటువంటి డాక్రా బజార్ ఏర్పాటు చేశారు. అయితే డాక్రా సంబంధించిన మహిళల కోసం ఒక తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికి ఆ డాక్రా బజార్ కూడా ఏర్పాటు చేశారు. దాన్ని కూడా ఇటు నిజామాబాద్ నూతనీకరణ పేరుతో కూడా మొత్తం దాన్ని గూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎంఆర్ఓ కార్యాలయాన్ని కూడా గూడగొట్టి కూల్చేసి మరి అక్కడ ఫిష్ మార్కెట్ ఏర్పడిస్తున్నారు. ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజామాబాద్ మొత్తం కొత్త భవనం నిర్మిస్తున్నారు. తమకు కూడా ఇంత ఎన్ని కోట్లు వేసి ఆదాయం ఇస్తున్నారు. తమకు కూడా నూతన భవనం కూడా ఇంతవరకు ఏర్పాటు చేయాలని చెప్పి తమకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉన్న అద్దె భవనాలు కూడా రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి అని చెప్పి, కానీ కొన్ని నెలలు కూడా తాము ఇటు రూమ్ రెంట్ అద్దె కట్టలేక కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్.
నవీన్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ప్రొహిబిషన్ అలాగే ఎక్సైజ్ రెండు కూడా బలమైనటువంటి శాఖ, దానికి అనుసంధానంగా ఉంటే శాఖ ద్వారా ఎక్కువగా రాబడి వస్తున్నటువంటి నేపథ్యం రాష్ట్రానికి. అంటే అలాంటి ఒక శాఖకి నిధులు కొరత ఉండటం, ఆ నేపథ్యంలోనే ఇల్లు ఏదైతే భవనాలకు సంబంధించినటువంటి ఆఫీసులకు సంబంధించినటువంటి అద్దె కూడా కట్టకపోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితులు మీరు చెప్తున్నారు, కానీ అధికారులు ఏమైనా ఇంతవరకు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అద్దెలకు సంబంధించినటువంటి కొరత ఉంది, నిధుల కొరత, నిధులు రిలీజ్ చేయమని ఏమైనా విన్నపించుకున్నటువంటి పరిస్థితులు ఏమైనా అక్కడ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది ఎందుకంటే తెలంగాణ యుద్ధంలో చెప్పినట్లుగా తెలంగాణలో బడ్జెట్ కి సంబంధించి సినిమా భాగాన్ని కూడా ఇక్కడ ఎక్స్చేంజ్ శాఖ ఆధ్వర్యం నుండి వచ్చిన డబ్బులతోనే ఇక్కడ బడ్జెట్ కేసేస్తున్నారు. దాన్ని వచ్చిన డబ్బుల ద్వారానే అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నారు. అయినా మొత్తం ఇటు నూతన భవనాలు కావచ్చు, కొత్త సంబంధించిన ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన డబ్బులతోనే వీళ్ళు అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా తమకు అద్దె భవనాలు 2 రూమ్ అద్దె కట్టలేకపోవడం, మరోవైపు కొత్త నూతన కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేకపోవడం కూడా తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దీనిపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా వారు చూద్దాం చేద్దామనే ధోరణి వివరిస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకైతే ఇటు ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇటు ప్రతిసారి ఇటు పై ఆఫీసర్లు ఎక్సైజ్ సంబంధించిన ఎక్సైజ్ శాఖ సంబంధించి ఇంకా పెంచండి, అమ్మకాలు పెంచండి అని ఒత్తిడి తెస్తున్నారు. ఇంత ఈ రోజు ఎంత అయింది, మరి రేపు పెంచండి కూడా. ఇంకా మాల్ కూడా ఇటు సంబంధించిన మద్యం కూడా అమ్మాల విషయంలో దృష్టి పెట్టండి, అలాగే బెల్ట్ షాప్లను ప్రోత్సహించండి కూడా అనఫిషియల్ గా చెప్తున్నారు. కానీ తమన్న ఇబ్బందులు ఇటు రూమ్ రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి ఉందని చెప్పి చాలా మటు కూడా ఉన్న అద్దెలకు ఉన్నట్టు ఓనర్లు కూడా కాల్ చేయమని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఇందాక డిస్కంటిన్యూ అయింది మనకి మహబూబ్ నగర్ ప్రదీప్ది, సో అది మనం కంటిన్యూ చేద్దాం. ఎస్ చెప్పండి, కలవకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇలా రగడ కొనసాగుతున్న పరిస్థితి, దీనిపై అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో గత 2 వారాలుగా ఏదైతే అర్హులకు అందాల్సిన డబుల్ బెడ్రూమ్లు పక్కదారి పట్టాయని చెప్పొచ్చు రాజశేఖర్. అయితే గతంలో అంటే పోయిన వారం కలెక్టరేట్ వద్ద కూడా వీళ్ళు ధర్నా నిర్వహించినప్పటికీ కలెక్టర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అటు అధికారులు, ఇటు కలెక్టరు, ఇటు జిల్లా అధికారులు, తహసీల్దార్ కార్యాలయం కూడా వీళ్ళని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు తమకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ధర్నా నిర్వహించారు. అయితే ఈ సందర్భంలోనే పోలీసులు మీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నాగిన విరమించకుంటే మీ మీద కేసులు నమోదు చేస్తామంటూ కూడా బెదిరింపులకు దిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కింది స్థాయి ఏదైతే కలవకుర్తి కింది స్థాయి బీఆర్ఎస్ నాయకులు ఏవైతే ఉన్నారో అంటే అర్హులకు కాకుండా వాళ్ళ అనువులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం పట్ల ఇందిరానగర్ కాలనీ వాసులు గత 2 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు. అయితే ఈ ఆందోళన చిలికి గాలివానగా మారిందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం సంచలనం రేపడంతో అది కొంత బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోని ఈ ఇందిరానగర్ కాలనీ వాసులు ఎవరైతే ధర్నా ఆందోళన చేస్తున్నారో వాళ్ళు బెదిరింపులకు పాల్పడినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనం ఈ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అయితే గత 2 వారాలుగా మనమే అంటే మన అమ్మ న్యూస్ ఛానల్ ఈ డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంపై ఫోకస్ చేసింది. అయితే దీంట్లో కూడా మనకు కాల్స్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తమకు గత 40 నుంచి 50 సంవత్సరాలు ఇందిరానగర్ కాలనీలో ఉన్నామంటూ అర్హులైన తమకు ఇల్లు కేటాయించకుండా కేవలం బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులు అనువులకు మాత్రం కేటాయించడం పట్ల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ తక్షణమే అధికారులు, అటు ఎమ్మెల్యే, ఇటు జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలంటూ తమకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలనుకుంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రాశి లేకుండా 2 రోజుల పాటు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కలెక్టరేట్ ఎదుట ఎక్కువగా ముఖ్యంగా మహిళలు కూడా మనకు కనిపిస్తున్నారు. ప్రధానంగా వారి యొక్క చెప్తున్నటువంటి విషయం ఏంటంటే లబ్ధిదారులకి నిజంగా మోసం జరుగుతుందని అక్కడ ఈ ప్రాంతంలోనే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా, లేకపోతే అధికారులు చేతువాటం కానీ, లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందని స్పష్టంగా ఈ విధంగా మనం అర్థం చేసుకునే అవకాశం ఉందంటారా? అయితే తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా గత 9 సంవత్సరాల కింద అర్హులైన వారికి, పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటూ లబ్ధిదారులు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించి కూలగొట్టుకునే పరిస్థితి కూడా తెచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఈ రోజు రేకుల షెడ్ లో గుడిసెల్లో ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే అక్కడక్కడ
డబుల్ బెడ్రూమ్ కొన్ని ప్రభుత్వం చెప్పినటువంటి కాకుండా కొన్ని కట్టినా కూడా బీఆర్ఎస్ కింది స్థాయి నాయకులున్నారు డబ్బులకు ఆశపడి వాళ్ళ అనువులకు కేటాయించడం పట్ల కూడా కొంత వ్యతిరేకత అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా అసలైన అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనువులకు కింది స్థాయి నాయకులు అనువులకు కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అటు ఎమ్మెల్యే అటు జిల్లా కలెక్టర్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే మహిళలు కూడా రోడ్లపై వచ్చి తమ అర్హులమంటూ తమకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలంటూ ఓట్ల ముందర వచ్చి గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఓట్లు వేయించుకొని ఇప్పుడు ఈ విధంగా చేయడం పట్ల కూడా వాళ్ళు మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాశి అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే కిన్నెరసాని వాగుపై వంతెన నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న పరిస్థితి. మంజూరు చేసిన 2 ఏళ్ళు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ కూడా అది అందుబాటులోకి రానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తున వల్ల రవాణా సౌకర్యం ఏర్పడి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఈ జల దిగ్బంధంలో 24 గ్రామాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. రైట్, చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే కిన్నెరసాని దిగువ గ్రామాలు అంటే 24 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి వరుసగా వర్షాలు వస్తే మాత్రం ఈ యొక్క 24 గ్రామాలు కూడా బాహ్య ప్రపంచంతో మొత్తానికి కూడా వారికి రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే అత్యవసర ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో కూడా వారు బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఈ ఏదైతే కిన్నెరసాని దగ్గర అంటే ఇంతకు ముందు యానంబైలు రాజాపురం మధ్యలో నిర్మించినటువంటి లో లెవెల్ వంతెన అది నిర్మించి ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పుడైతే అది శిథిలావస్థకు చేరినట్లుగా కూడా చూడొచ్చు. ఈ నేపథ్యంలో గత 2021 సంవత్సరంలో సుమారు 10 కోట్ల రూపాయలతోటి తలపెట్టినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ఇప్పటికీ ప్రారంభించి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా అధికారుల పర్యవేక్షణ లోపం వలన కాంట్రాక్టర్ అయితే ఇష్టారీతిన ఆయన ఈ యొక్క నిర్మాణం అనేది చేపడుతున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క 24 గ్రామాలకు సంబంధించి ఈ కిన్నెరసాని ఏదైతే వర్షాలు 2-3 రోజులు ఎడపదిరిపి లేకుండా కురిసిన నేపథ్యంలో కిన్నెరసాని మొత్తం కూడా నిండుకుండల తయారయ్యి ఆ గేట్లు ఎత్తినప్పుడు ఈ యొక్క సుమారు మనకి గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధ చిక్కుకుంటాయని చెప్పొచ్చు. ఇంతకు ముందు చూసుకుంటే మనం ఈ యొక్క కిన్నెరసాని గేట్లు ఎత్తినప్పుడు అనేక మంది ప్రాణాలు చనిపోయినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మూగ జీవాలు అయితే కొన్ని వేలల్లో మరణించాయి. అయితే ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో ఈ నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో దీనిని అధికారులు స్పష్టమైన నిర్లక్ష్యం. ఎందుకంటే అధికారులు చొరవ తీసుకొని ఉంటే కాంట్రాక్టర్ అంటే ఈ 2 ఏళ్లలో పూర్తి చేసి ఇవ్వవలసినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది ఇప్పటికీ కూడా ఇంకా రాలేదని చెప్పొచ్చు. దీని వలన వీరు ఏదైతే ఈ 24 గ్రామాల ప్రజలు ఉన్నారో ఈ యొక్క కిన్నెరసాని గేట్లు ఎత్తినప్పుడు వీరు ఒకవేళ మండల కేంద్రాలన్నా లేదు అనుకుంటే వారి పనులు చేసుకోవాలనుకునే ఏదైనా అత్యవసర ప్రాణ సంకట పరిస్థితుల్లో ఉన్నా కూడా సుమారు అంటే ఇటు లక్ష్మీదేవిపల్లి మండలము రేగల్ల మీద నుంచి 35 కిలోమీటర్ల ప్రయాణం చేసి వీరు ఈ యొక్క పనులన్నీ కూడా చేసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ యొక్క చిన్న బ్రిడ్జి వలన వీరు 35 కిలోమీటర్ల ఎక్స్ట్రా ప్రయాణం చేయవలసిన పరిస్థితి అయితే మనకి ఈ యొక్క అంటే కిన్నెరసాని బ్రిడ్జి నిర్మాణం లోపం వల్లనే జరుగుతుందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ 24 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఈ వర్ష ప్రభావం వలన ఈ యొక్క బాహ్య ప్రపంచం నుంచి వాళ్ళ ప్రాణాలని కూడా అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఈ యొక్క కిన్నెరసాని వాగుపై అంటే లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నప్పటికీ కూడా అది మొత్తం శిథిలావస్థకు చేరుకోవడం వలన అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ యొక్క బ్రిడ్జ్ అనేది నిర్మాణం త్వరగా పూర్తయితే ఈ యొక్క ప్రజలందరూ కూడా వారి బాధల నుంచి విముక్తి పొందుతామనే ఒక బాధనైతే ఈ యొక్క గ్రామ ప్రజలలో అయితే ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. ప్రధానంగా ఇంత పెద్ద సమస్య 2 ఏళ్లుగా దాదాపుగా 24 గ్రామాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, రవాణా కానీ లేకపోతే ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా ఇంత నిర్లక్ష్యం ప్రధాన కారణం ఏంటో అధికారులు ఏం చెప్తున్నారు? అంటే దీనిపై స్పష్టమైనటువంటి సమాధానం ఏమైనా చెప్తున్నారు? అధికారులను ప్రశ్నించినట్లయితే ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అని చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఈ యొక్క అధికారులు అంటే వేరే మరి చాలా చోట్ల కూడా చూసుకుంటే తలపెట్టినటువంటి బ్రిడ్జి నిర్మాణంలో చాలా స్పీడ్ గా జరిగినప్పటికీ ఈ యొక్క అనేక చోట్ల కూడా అధికారుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చూడొచ్చు. ఎందుకంటే అధికారులు ఒకవేళ కరెక్ట్ గా పని చేపించినట్లయితే ఒక
లోపు పూర్తి కావాల్సినటువంటి ఈ బ్రిడ్జ్ పనులు అనేటివి ఇంకా అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి అంటే కాంట్రాక్టర్ ని అధికారులను అడిగితే మొత్తం పిల్లర్స్ అయిపోయాయి, ఒక లెవెల్ స్లాబ్ అయిపోయింది, ఇంకొక లెవెల్ స్లాబ్ మాత్రమే ఆగుందని చెప్తున్నారు. కాకపోతే ఇంకొక లెవెల్ స్లాబ్ అనేది ఎన్ని రోజులకి పూర్తవుతుంది, ఇది ఎప్పటికీ అందుబాటులోకి వస్తుందని స్పష్టమైన ఒక తేదీ అనేది అయితే వారు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్టర్ ని మనం మాట్లాడినట్లయితే మాత్రం కాంట్రాక్టర్ చెప్తూ ఇంకొక లెవెల్ స్లాబ్ అయిపోద్ది, త్వరలోనే అనే సమాధానం చెప్తున్నారు తప్ప ఎప్పుడు అనేది ఒక ఖచ్చితమైన తేదీయా లేకపోతే ఒక నెల అనేది చెప్పే పరిస్థితి లేదు. కావున ఏదైతే దీనికి సంబంధించినటువంటి శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ యొక్క కాంట్రాక్టర్ ని అంటే వీరు గట్టిగా చెప్పిన పరిస్థితులలోనే ఆ బ్రిడ్జ్ అయితే పూర్తయి మరి కొన్ని రోజులలో అయితే అంటే ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఒకవేళ మారినా లేదు అంటే ఇక్కడ నాయకులు ఎవరైనా మారినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పరిస్థితి మరి మరుగున పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఈ యొక్క 24 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నిజంగా అమ్మా న్యూస్ చాలా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతుంది. నిజంగా నవీన్ చాలా మంచి సమస్య కూడా మనకి తీసుకుని ఖచ్చితంగా ఇది అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నాయకులు కూడా పూర్తిగా 24 గ్రామాలు, ఒక గ్రామం కాదు 24 గ్రామాలకు ఉపయుక్తంగా వారి యొక్క రవాణా సౌకర్యాలు తీర్చే విధంగా త్వరలోనే పనులు పూర్తి కావాలి అని మనం కూడా ఆశిద్దాం. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.